అన్నా నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? మార్పుల్ వర్క్ చేస్తాం. మార్పుల్ వర్క్ ఎలా ఉంది? పరిపాలన బాగుంది. ఇసుక ఫ్రీ తీసుకోలేదు, పనులు కూడా బాగుంది. బాగున్నాయా? ఈ ఫ్రీ ఇసుక వల్ల మీకు బాగా ఉపయోగం అనుకుంటా. మాకు చాలా ఉపయోగం ఉంది ఫ్రీ ఇసుక వల్ల. పనులు కూడా మొత్తం అపార్ట్మెంట్లు అన్ని మొత్తం బిల్డింగ్లు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం నడుస్తున్నాయి. పనులు ఇప్పుడు బాగా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేదు, కార్మికులకు అందరికీ లేబర్కి ఇబ్బంది లేదు, పనులు బాగుంది. ఫ్రీ ఇసుక రావట్లేదు, ఇంకా డబ్బులే దొబ్బుతున్నారనే మాట అయితే వినపడుతుంది కన్నా. అన్నది ఎవరు అందంట 80 టన్ను 88 రూపాయలకి టన్ను ఇస్తుంటే చంద్రబాబు ఎవరు రాలేదన్నది. ఇవన్నీ అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలుకి భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది దీంట్లో అంటున్నారు కన్నా. ఎవరన్నా అంది అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అవినీతి జరిగింది. ఈ టన్ ఇసుక 1500 2000 రూపాయలు అమ్మింది జగన్మోహన్ రెడ్డి. 90 రూపాయలు టన్ను వస్తుంటే ఇసుక బ్రహ్మాండ కార్మికులు బ్రహ్మాండ బాగా చంద్రబాబు బాలాభిషేకం చేస్తారు. ఈ గవర్నమెంట్ లో బాగా అంత పనులు బ్రహ్మాండం నడుస్తుంది. ఏం లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరూ పస్తులే పడుకుంటున్నారు అనే మాట మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు కన్నా. పస్తులు కాదన్నా, ఇప్పుడు బ్రహ్మాండంగా తింటున్నారు, పొలాలు తింటున్నారు. అప్పుడు వరకు అది తినడానికి గది లేవు, ఇలా బిర్యానీ తింటున్నారు బ్రహ్మాండంగా ప్రజలు. ఇలా మరి ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిద్ది అనుకుంటున్నారా మరి మీరు? కంపల్సరీ చంద్రబాబు చెప్పిన మాట ఒక్కటి కూడా జవదాటాడు. సూపర్ 6 పథకాలు కంప్లీట్ గా చేస్తాడు. కానీ కొద్దిగా టైం పట్టుద్ది. వచ్చి అప్పుడు నెల అయింది గవర్నమెంట్ వచ్చి, కొన్ని రోజులు కనీసం ఒక 6 నెలలు టైం పట్టుద్ది. 6 నెలల్లో అన్ని మొత్తం అన్ని చెప్పిన సూపర్ 6 పథకాలు మొత్తం నెరవేర్స్తాడు చంద్రబాబు ఎప్పుడు మాట తప్పాడు, మడమ తిప్పాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కన్నా. అది జగన్మోహన్ రెడ్డి అండి. మాట తప్పేది మడమ తిప్పేది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కాదు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, చేశాడా? ఇసుక ఫ్రీ చేస్తా అన్నాడు, ఇచ్చాడా? ప్రతి ఒక్కటి ఇవాళ చంద్రబాబు ఇస్తున్నాడు, చంద్రబాబు అమలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి పేద ప్రజలు ఇవాళ సంతోషంగా బతుకుతున్నారు, సంతోషంగా ఇవాళ ఇప్పుడు మెతుకులు నోట్లో పోతున్నాయి. ఇవాళ అది అసలు ఏం లేదు, పేదల మీద అంతా భారం మోపుతున్నారు ఈ ప్రభుత్వం అనే మాట వినపడుతుంది కన్నా. ఎవరన్నా చెప్పింది కరెంటు బిల్లు మాకు 200 300 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 1500 వస్తుంది. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఎవరికి ఇచ్చాడని? అమ్మఒడి ఎవరికో వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అమ్మఒడి చెప్పమనండి. మరి చంద్రబాబు నాయుడు మరి అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఇంటికి ఒకరికే ఇస్తామంటున్నారు అంట మాట వినపడుతుంది. ఎవరన్నా అంది అసలు ఆ పాలసీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఎవరో వాళ్ళు పేకిం వాళ్ళు అనుకోవడం తప్పక చంద్రబాబు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాడు. అది ఎలా అమలు చేస్తారన్న? రాష్ట్రం మొత్తం ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ఒక పక్కన చెప్తున్నారు కదా, ఆయన ఎలా అమలు చేయగలని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు ఇన్కమ్ సృష్టిస్తాడు, సంపద సృష్టించి దాన్ని ఖర్చు పెట్టాలని చంద్రబాబు ఖర్చు పెడతాడు. అంతేగాని అప్పులు చేసి చంద్రబాబు ఎప్పుడు సంపద సృష్టిస్తాడు. ప్రతి ఒక్క పేదవాళ్లకు ప్రతి ఒక్కరు పంచి పెడతాడు. అది చంద్రబాబు నాయుడు టాలెంట్. అది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటేనా, సంపద సృష్టి అంటే ఆయనకి ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? ఆయన గాలిలోంచి ఏమన్నా పుట్టిస్తాడా ఆ డబ్బు అనే మాట అంటున్నారు కదా. మరి సంపద సృష్టించడం అంటే ఇండస్ట్రీలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, అమరావతి ఐటీ మరి ఇప్పుడు వచ్చిన ఈ 40 రోజుల్లో వీళ్ళు సాధించింది ఏముందన్నా? మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సాధించింది ఏంది? సాధించింది ఏముంది? ఒక పక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇస్తా అన్నాడు, దశల వారీగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ లాస్ట్ లో జనవరిలో లాస్ట్ లో 250 పెంచాడు. 1000 రూపాయలు దశల వారీగా పెంచాడు. ఏకు దొమ్ముగా 4000 రూపాయలు ఇచ్చి మళ్ళీ 3 నెలలు ఇస్తా అని చెప్పి ఆ 7000 రూపాయలు కూడా కరెక్ట్ గా ఇచ్చిన చంద్రబాబు. మరి అసలుకి ఇక్కడ చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అయ్యి మామూలు వ్యతిరేకత అనుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు చెప్పాలండి. ప్రతి ఒక్కరి మీద ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టాడు, కార్మికులను ఇబ్బంది పెట్టాడు, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాడు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. అసలు అందరినీ ముఖ్యంగా పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ దగ్గరికి చేర్చుకున్నాను నేను, ప్రతి ఒక్కరు నా ఆత్మ బంధువులు అన్నారు కదన్నా. మరి అలాంటిది నేను ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి?
అసలు ఎస్సీ అన్నాడండి, ఎస్సీ లోన్లు ఆడుండండి, బీసీలు అన్నాడు, బీసీ లోన్లు ఆడుండే. అసలు ఏం లేదండి, ఊరక నా ఎస్సీ మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు తప్పక ఎవరికైనా ఒకరికి ఉపయోగం చేశారండి? ఏ ఎస్సీలకు చేశాడా, ఏ మైనార్టీలు చేశాడా, ఏ బీసీలకు న్యాయం చేశాడు ఆయన? ఎవరికి ఏం రూపాయి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మరి రాష్ట్రం అంతా తగలబడిపోతుంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనే మాట అనేది గట్టిగా ప్రచారం చేస్తున్నారు కదన్నా, నిజంగానే రాష్ట్రం అంతా తగలబడుతుందంటారా? రాష్ట్రం తగలబడడం కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం 2 సంవత్సరాల, 1 సంవత్సరం ఆగండి, రాష్ట్రం ఎలా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుందో రాష్ట్రం. అలా ఉండబట్టే ఇవాళ ప్రజలు మొత్తం నమ్మి ఇవాళ 164 సీట్లు కూటమి కట్టబెట్టారు. అందుకే నీకు 11 సీట్లు కట్టబెట్టారు ఈ ప్రజలు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఈ పరిపాలన బుద్ధి తెచ్చుకొని మామూలుగా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు లేదు, అసెంబ్లీలో కూర్చొని మామూలుగా మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ దీనికి వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కనుక 164 సీట్లు ఎలా వచ్చినాయో పైన దేవుడికి తెలియాలంటున్నారు కదన్నా, అలాగే శకుని పాచికల బారిని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే మాట అంటున్నారు కదా. ట్యాంపరింగ్ అయితే మోడీకి అక్కడ ఎందుకు తక్కువ వచ్చినాయి, సీట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి? లేకపోతే మోడీ వారణాసిలో ఎందుకు వెనకబడి ఉన్నాడు? ఏదో లాస్ట్ లో ఏదో 1 లక్ష గెలిచాడు, 5 లక్షలు 4 లక్షలతో గెలిచినోడు ఎందుకు వచ్చారు? మీకు అలాంటి ట్యాంపరింగ్ అయి ఉంటే మీకు 4 ఎంపీలు ఎందుకు వచ్చి ఉంటాయి? అక్కడ కూడా మాకు రావాల్సిందిగా 4 ఎంపీలు కూడా మీకు ఎలా వచ్చినాయి? 4 ఎంపీలు అవన్నీ ఒట్టి, ఇలాంటి వాళ్ళు ఒట్టి మాటలు తప్పక ట్యాంపరింగ్ అనేది ఎక్కడా లేనే లేదు. ఓకే అన్న, థాంక్యూ.